విమోచక. మంచిది. ప్రభువునందు ప్రియ పరిశుద్ధ సంగమ విశ్వాసులారా, ప్రభు పేరట మీకు అందరికీ శుభ శుక్రవారం. అలాగే అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు ప్రసాద్ బాబు కూడా ప్రభు పేరట వందనాలు. నాకు ఇచ్చినటువంటి 4వ మాట మత్తయి సువార్త, ఇదే కరెక్ట్, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం చదువుకున్నాను. నేను చదువుతానండి. ఇంచుమించు 3 గంటల సమయమున యేసు ఏలీ ఏలీ లామా సబక్తానా, ఏలీ ఏలీ లామా సబక్తానా అని బిగ్గరగా కేకలు వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థం. ఇక్కడ మన సహోదరులు మాట్లాడిన మాటల్లో ఒకటిదిగా క్షమాపణ, రెండోదిగా పరదైసు, మూడోదిగా అమ్మ ఇదిగో నీ కుమారుడు. తల్లితో ఉన్న సంబంధం బాగా చెప్పారు. తల్లితో ఉన్న సంబంధం, యేసుక్రీస్తుకి తల్లితో ఉన్న సంబంధం. అలాగే చూసినట్లయితే ఇక్కడ తండ్రితో ఉన్నటువంటి సంబంధం ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి మర్మంలోనే ఉంది. ఇంచుమించు 3 గంటల సమయంలో యేసు, ఇప్పుడు మనము సుమారుగా అంటే 1:30, 2 అయినా మనం ఆ కాల సమయంలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఇంచుమించు 3 గంటల సమయంలో, 3 గంటల సమయం అనేది అప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు? యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు? సిలువలో ఉన్నారు. 3 మాటలు పలికారు. 4వ మాటకు వచ్చేసరికి తండ్రికి కుమారునికి ఉన్నటువంటి సంబంధాన్ని ఇక్కడ తెలియపరుస్తుంది. ఏలీ ఏలీ లామా సబక్తాని. ఆ 3 గంటలప్పుడు అంత భయంకరమైనటువంటి ఎండ పరిస్థితుల్లో ఇటు చూడండి, మనకి ఇప్పుడు సిలువ కనబడుతుందా? మనకి ఇప్పుడు సిలువ కనబడుతుందా? ఈ మ్యాస్టేట్ పిచ్చోడు సిలువ ఎక్కడ ఉందని అని అనవచ్చు మీరు. మనం ఇప్పుడు ఈ మధ్యాహ్నకాల సమయంలో సిలువను చూస్తున్నాం. మనం సిలువని చూస్తున్నాం. సిలువపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమిత్తువు. సిలువపై చూడుము ఆ ప్రియుని, ఆ ప్రేమకై నీవు ఏమిత్తువు. అర్పించుకోనీదు జీవితము, ఆయన కొరకై జీవించుము. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలచుండెను. గొప్ప రక్షణ నివ్వ శ్రీయేసుడు సిలువలో వ్రేలాడుచున్నాడుగా, సిలువలో వ్రేలాడుచున్నాడుగా. చూడుము ఈ క్షణమే కల్వరిని. మనం ఇప్పుడు కల్వరి పొజిషన్లో ఉన్నాం. కల్వరి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కల్వరిలో ఆయన అనుభవించినటువంటి శ్రమని మనం మననం చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా సిలువ ధ్యానాలు చేస్తున్నాం. సిలువలో ఉన్నటువంటి 7 మాటలు కూడా మాట్లాడుకుంటున్నాం. అయితే ఇక్కడ సిలువలో ఆయన పడినటువంటి బాధల్ని, హింసల్ని మనం చూస్తున్నాం. ఆయన అంటున్నాడు, ప్రేమ ప్రభు నీకై నిలిచుండి సిలువ మీద నిలిచుండాడు. గొప్ప రక్షణ ఇవ్వనున్న యేసు. ఈ సిలువ మీద యేసుక్రీస్తు వారు ఎందుకు బలి అయ్యారంటే
నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు రక్షణని ఇవ్వడానికి ఆయన బలి అయ్యారు. అంతేగాక సిలువపై వేలాడు మన కోసము ఆయన రక్తాన్ని చిందించినటువంటి వారుగా చూస్తాం. అయితే ఆయన రక్తం చిందించవలసినటువంటి అవసరత ఎందుకు వచ్చింది? ఆయన సిలువుపై శ్రమ పడవలసినటువంటి అవసరత ఎందుకు వచ్చింది అనేది మనం ఒకసారి పరిశీలించితే, లేఖన నెరవేర్పు ప్రకారము యేసుక్రీస్తు వారు సిలువ వేయబడవలసి ఉంది. మరి మత్తయి సువార్తలో కూడా 27:46 ఇంచుమించు 3 గంటల సమయంలో యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని, మత్తయి సువార్తలోను తర్వాత మార్కు సువార్తలో కూడాను ఏలీ ఏలీ, ఇక్కడ ఎలోయి ఎలోయి అని ఉంది, అక్కడ ఏలీ ఏలి అని ఉంది. మత్తయి సువార్తలో ఏలీ ఏలి, మార్కు సువార్తలో ఎలోయి ఎలోయి, పదాలు ఒకటే. అయితే ఇక్కడ ఎలోయి ఎలోయి లామా సబక్తా అంటే దానికి అర్థం ఏంటంటే, మరి తండ్రి నేను సిలువ మీద శ్రమలు అనుభవిస్తున్నాను, ఆ శ్రమలు నువ్వు చూసావు, అంతకుముందు నన్ను హింసించారు, కొట్టారు, సిలువకు అప్పగించారు, మరి ఏ నేరం చేయనటువంటి నన్ను అపహాస్యం చేస్తున్నారు, అనేక విధములుగా నన్ను బాధపడుతున్నారు, నన్ను విడనాడితివేమి. అది ఇక్కడ మనకు వచ్చినటువంటి పదం ఏంటంటే విడుదల. చూడండి ఇక్కడ వియోగము, ఫర్సేకన్, విడుదల లేక వియోగము లేక ఫర్సేకన్ లేక విడిచిపెట్టుట. ఇది హెలి అనేటువంటి పదము హెబ్రూ పదం అండి, హెబ్రూ పదము. అందులో ఆరోహణమాయను లేకపోతే అబ్బాయిల పేరు లేకపోతే నా దేవుడు అనేటువంటి అర్థం వస్తుంది, ఏలి ఏలి అని పదం. అంతేకాక ఒక వ్యక్తి నిస్సహాయ స్థితిలో ఉండేటప్పుడు, ఏ ఆధారము లేకుండా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు విడిచిపెట్టేటువంటి దాన్ని ఏలి ఏలి అని కూడా అంటారనమాట. మరి ఇక్కడ విడిచిపెట్టుట, దిగనాడుట, వదులుకొనుట, చేయి విజుట, త్యజించుట, ఈ అనేటువంటి పదాలన్నీ కూడా ఈ వియోగానికి వస్తాయి. ఈ వియోగము అంటే తండ్రి కుమారుని విడిచిపెడతాడు ఆ క్షణం. ఆ క్షణాన్ని విడిచిపెట్టకపోయిన ఎడల నీకు నాకు మనకెవరికి కూడా రక్షణ లేదు, మనం రక్షింపబడలేము. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో నువ్వు నేను సభ్యులుగా ఉండము, విశ్వాసులంగా ఉండము, పరిశుద్ధులంగా ఉండము, స్వేచ్ఛాపరులంగా ఉండము. దీనిని అనేకమైనటువంటి ప్రవక్తలు వారి వారి లేఖనం ద్వారా యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి తండ్రి కుమారుని లోకాన్ని పంపించి విధేయ చూపిన తర్వాత మళ్ళీ ఆయన ప్రాణాన్ని పెట్టి తిరిగే మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన కుడిపార్శ్వంలో కూర్చోవడానికి, ఇదంతా ఒక కాన్సెప్ట్ అండి. అది జరగకపోతే మనకి రక్షణ లేదు, నిరీక్షణ లేదు, ప్రేమ లేదు, దయ లేదు, ఏమీ లేదు. మరి అలా చూసినట్లయితే ఇక్కడ కీర్తన గ్రంథం 22:1 చూసినట్లయితే సేమ్, నా దేవా నా దేవా నువ్వు నన్ను నేల ఎడనాడితివి, నన్ను రక్షింపక నాతదని వినక నీ వేళ నాకు దూరంగా ఉన్నావు. సేమ్ అండి. అక్కడేంటంటే కొత్త నిబంధన గ్రంథంలో ఏమన్నారంటే ఏలి ఏలి లే సమక్తా అని అన్నారు. ఇక్కడ నా దేవా దానికి ట్రాన్స్లేట్ అంటే ముందుగానే యేసుక్రీస్తు వారు పుట్టక మునిపే అనేక మంది ప్రవక్తల ద్వారా తెలియపరిచినట్టు మనం చూస్తాం. లేఖన గ్రంథాలు అది నెరవేర్చబడాలి. ఇక్కడ అంటున్నాడు చూడండి, నన్ను నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తదాన్ని వినక నీవేళ దూరంగా ఉన్నావు. నువ్వు నన్ను విడిచిపెట్టిస్తావు, నాకు దూరంగా ఉన్నావు. నా ఆర్తధ్వని, నా యాగని, లేకపోతే నా తాలూకా శ్రమ నువ్వు ఎందుకు చూడలేదు, నన్ను ఎందుకు విడిచిపెట్టావు అనేసి కుమారుడు తండ్రిని ప్రార్థిస్తున్నాడు, లేకపోతే ప్రాధేయపడుతున్నట్టుగా మనము చూస్తాం అన్నమాట. అలాగే 22:11 కూడా చూడండి, శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడు ఎవడనూ లేడు, నాకు దూరముగా ఉండకము. చూడండి ఇక్కడ శ్రమ వచ్చి ఉంది. తన చుట్టూ 12 మంది శిష్యులు ఉన్నారు. 12వ వాడు వెళ్ళిపోయిన తర్వాత 11 మంది శిష్యులు ఉన్నారు. తన చుట్టూ ప్రజలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, లేకపోతే ప్రధాన యాజకులు ఉన్నారు,
రాజులు ఉన్నారు, మా యూదులు ఉన్నారు, అందరూ ఉన్నారు. అయినప్పటికీ ఇక్కడ ఏమంటారంటే చూడండి, శ్రమ వచ్చింది, సహాయం చేయవాడు అక్కడ లేడు. నా చుట్టీలు అందరూ ఉన్నారు. పేతురు ఉన్నాడు, యోహాను ఉన్నాడు, ఆంద్రయ్య ఉన్నాడు, మరియమ్మ ఉంది, అందరూ ఉన్నారు. కానీ శ్రమ నాకు వచ్చింది. ఆ శ్రమను చూసి నాకు సహాయపడేవాడు అక్కడ ముందుకు రాలే. నన్ను నీవు చేయి విడిచిపెట్టు ప్రభు తండ్రి అని అనేసి కుమారుడు తండ్రిని వేడుకున్నట్టుగా మనము చూస్తాం అన్నమాట. నాకు అందరు దూరంగా ఉన్నారు, నువ్వు నాకు దూరంగా ఉండకు, నాకు దగ్గరకు రా. అందులోనే 22:16 చూసినట్లయితే, కీర్తన గ్రంథం 22:16, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారి చేతులు నా పాదములు పొడిచాను. వారు నా చేతుల్ని నా పాదాలని పొడిచారు. ఆ కలువరి గిరిలో ఎండలో ఆ మధ్యాహ్నకాల సమయంలో వారు నా చేతులకి మేకులు వేశారు, నా పాదాలకు మేకులు వేశారు, నా పక్కలో పొడిచారు, నా చుట్టూ కుక్కలు మొరుగునట్టు మొరుగుతున్నారు. నీవేళ నాకు దూరంగా ఉన్నావు, నన్ను విడిచిపెట్టక తండ్రి అని కుమారుడు తండ్రిని వేడుకున్నట్టుగా మనం చూస్తాం అన్నమాట. అలాగే 22:20లోనే కూడా, ఖడ్గము నుండి నా ప్రాణము, కుక్కల బలం నుండి నా ప్రాణము తప్పించుము. ఇది ఒక ఖడ్గము, లేకపోతే ఇది ఒక మర్మము, లేకపోతే ఈ కుక్కల ప్రభావం నుంచి, ఈ మానవుల దుర్మార్గుల ప్రభావం నుంచి, ఈ దుష్టుల ప్రభావం నుంచి నన్ను తప్పించి ప్రభువా అంటే యేసుక్రీస్తు వారు తప్పించుకోలేరా? ఈ శ్రమ నుంచి తప్పించుకోలేరా? ఈ బాధ నుంచి తప్పించుకోలేరా? ఈ హింస నుంచి వారు తప్పించుకోలేరా? ఈ సిలువ యాగమును బట్టి తప్పించుకోలేరా? ఈ సిలువ త్యాగముని గురించి తప్పించుకోలేరా? ఆయన మరణం నుంచి తప్పించుకోలేరా? తప్పించుకోగలరు. ఆయనకి అనేకులు మరి అక్కడ ఉన్నటువంటి పెద్దలు లేకపోతే ప్రధాన యాజకులు ఏమంటారంటే, వీడు దేవుని కుమారుడు కదా, తినక దీన్ని రక్షించుకొని మనం రక్షిస్తాడేమో అని అవహేళన చేస్తాను. ఏనా ఆయన తప్పించుకోలేరా? కాదు. లేఖనము నెరవేర్చబడాలి. లేఖనం నెరవేర్చబడితేనే అక్కడ ఉన్నటువంటి క్రమం అనేది జరుగుతుంది. మనందరి రక్షణ కొరకు ఆ లేఖనం నెరవేర్చబడాలి. ఆయన రక్తాన్ని చిందించాలి. ఎందుకంటే మనము ఆయన బిడ్డలం. ఆయన ఆ రక్తం ఇచ్చి కొన్నాడు, ఆ రక్తం ఇచ్చి కన్నాడు. ఆయన చేత మనం నిర్మింపబడినటువంటి వారము. మనల్ని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు కనుక ఆయన మరణం నుంచి తప్పించుకోవాలంటే ఈజీ. ఆయన దేవుడు కనుక తప్పించుకుంటాడు. కానీ ఆయన మరణము ప్రజల యొక్క పాపాన్ని విమోచించటానికి అవసరమై ఉంది. ఎందుకంటే అనాది కాలంలోనే మన తాలూకా ఆదాము ద్వారా వచ్చినటువంటి పాపాన్ని మరి తప్పించబడాలంటే కోడుల యొక్కయు, గొర్రెల యొక్కలు, చతుష్పాద జంతువుల యొక్క రక్తం వలన పాప విమోచన జరగదు. కానీ ఏకకుమారుడు అనేత యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మాత్రమే మన పాప విమోచన జరుగుతుంది. కనుక తప్పనిసరిగా అది జరగాలి, లేఖనం నెరవేర్పు. అలాగే మరి 38:8 చూసినట్లయితే కీర్తన గ్రంథం, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదన బట్టి కేకలు వేయించున్నాను. ఆ యొక్క సిలువలో సొమ్మసిల్లారు. వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ దాహం 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 అంటే వాళ్ళు ఏం చేశారంటే చేదు చిరకనిచ్చారు, అవహేళన చేశారు, ఉమ్మారు, కొట్టారు, ఎన్నో రకమైనటువంటి. ఎందుకంటే ఏ నేరమో చేయలేనటువంటి అతన్ని నేరస్తునిగా చేసి సిలువకి అప్పగించారు. నన్ను విడనాడుకు ప్రభువా, నన్ను విడనాడుకు తండ్రి అని కేకలు వేస్తానన్నమాట. అలాగే 16 కీర్తనలు 16-11 చూసినట్లయితే, దేవా నీ శరణు చేర్చున్నాను, నన్ను కాపాడుము. నీ శరణు చేర్చున్నాను, ఇది శ్రమకాలము, నేను ఈ శ్రమ అనిపిస్తున్నాను. ఈ శ్రమ నా కొరకు కాదు, నీవు నాకు ఇచ్చినటువంటి ప్రజల కొరకే శ్రమ నేను అనుభవిస్తాను. నన్ను కాపాడము, ఈ శ్రమలో ఉన్నాను, నన్ను నా చేయి విడువకము, నాకు దూరముగా ఉండకము అని యేసుక్రీస్తు వారు తండ్రితో మొరపెట్టినట్టుగా చూస్తున్నాం. మరి అలా చూసినట్లయితే 10:1లోనే, కీర్తన 10:1లో, యెహోవా నీవెందుకు దూరముగా నిల్చున్నావు, ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు. తండ్రి నీవెందుకు దూరంగా నిల్చున్నావు, నేను ఇన్ని శ్రమలు పడతాను కదా, నా నుంచి నువ్వెందుకు దూరంగా ఉన్నావు. అసలు దూరంగా ఉండవలసినటువంటి అవసరత ఎందుకు వచ్చింది? దూరంగా ఉండకపోతే
సిలువ త్యాగం అనేది జరగదు, సిలువలో మరణం అనేది జరగదు. సిలువలో మరణం అనేది జరగకపోని నాడు నీకు నాకు ఆయన రక్తం ద్వారా మరి పాప విమోచన జరగదు. మనం ఇంకా పాపాత్ములుగానే ఈ లోకంలో జీవిస్తామన్నట్టు. ఆయన వచ్చిన తర్వాత మన మానవాళి పాపముని తుడిచివేసినట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. అలాగే 30 అందులోనే కీర్తన గ్రంథం 31:5-15 చూసినట్లయితే, నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపుము, నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపుము, నీ కృపచేతనే నన్ను రక్షింపుము తండ్రి అని కేకలు వేశాడు. నీ కృపచేత నన్ను రక్షించండి, నా శత్రువుల చేత నన్ను తప్పించండి అని ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తాం. అలాగే యెషయా గ్రంథం 53:10 చూసినట్లయితే, ఇక్కడ తండ్రి కుమారునికి ఏ రకమైనటువంటి అవకాశం ఇచ్చాడు, లేకపోతే మన కొరకు తండ్రి కుమారుణ్ణి ఏ రకంగా మరి వినియోగించుకున్నాడని మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేశాను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా అతన్ని సంతానమును చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. తండ్రి తాలూకా ఉద్దేశాలు అంటే కుమారుడు చేసినటువంటి క్రియల వలన, కుమారుడు చేసినటువంటి త్యాగం వలన తండ్రి తాలూకా ఉద్దేశాన్ని సఫలపరుచుకున్నాడు. తండ్రి ఉద్దేశం ఏంటి? ఈ లోకానికి కుమారుని పంపించారు. ఎలా పంపించారు? ఓ పరిశుద్ధాత్మ రూపంలో కన్యమరియం గర్భంలో ఉదయింపచేసి అతను 33.5 సంవత్సరాలు ఇక్కడ ఉండి ఈ యొక్క 33 సంవత్సరాల్లో అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడు. అనేక అద్భుత ఆశ్చర్యాల కార్యాలు చేసి అందరి ప్రేమను పొందినప్పటికీ కూడా ఒక అసూయ పరులు, కేవలం అసూయ ప్రధాన యాజకులు పెద్దలు కలిసి అంటే యేసుక్రీస్తు వారు యెరూషలేము దేవాలయంలోకి వెళ్ళి ఈ దేవాలయము నా ప్రార్థనా మందిరము అయినప్పటికీ మీరు ఏం చేస్తున్నారు, దొంగల గృహగా ఉన్నారని అనేసి అక్కడ ఉన్నటువంటి అమ్ముకున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆ బల్లని తోసివేసి కొరడాతో కొడుతూ ఉంటుంటే అక్కడ ప్రధాన యాజకుడు ఏమంటాడంటే, ఈయన నేను అంతము చేస్తున్నాను. దయచేసి మీరు టీవీలో చూస్తే ఆ యాడ్ వస్తుంది. ఈయన నేను అంతము చేస్తాను. ఏ పాపం ఎరిగినటువంటి యేసుక్రీస్తు, ఏ నేరం చేయనటువంటి యేసుక్రీస్తు, ఎవరితో గొడవ పడినటువంటి యేసుక్రీస్తు మన పాపముల కొరకు మన పాపములు ఆయన మీద మోపి ఆయన ధర్మశాస్త్రాన్ని అన్నింటినీ కూడా మనకు చెబుతూ ఉంటే వాళ్ళ తాలూకా క్రియల్ని వాళ్ళ తాలూకా ఫలితాలని నాశనం అయిపోతాయనని వారు ఏం చేశారంటే ఈయన నేను అంతం చేస్తానని అనేసి అబద్ధ సాక్ష్యం పెట్టి ఆయన్ని మరి సిలువుకి అప్పగించినట్టుగా మనం చూస్తాం అన్నమాట. మరి అలాగే చూడగా విలాప వాక్యంలో 1:12 చూసినట్లయితే, త్రావను నడుచు వారులారా ఇలాగ జరుగుతూ చూడగా వీరు మీకు చింత లేదా? యేసుక్రీస్తు వారు సిలువుపై వేలాడుచున్నప్పుడు అనేక మంది ప్రజలు చూసుకొని ఇలా తల ఊపుకొని వెళ్తాడు. తల ఊపుకొని ఇంత ఆయన మంచి మనిషి, ఆయన మానవులకి ఎంతో మరి రక్షించిన దేవుడు, ఎన్నో అద్భుత కార్యాలు చేసినటువంటి దేవుడు, మరి అది తిరిగి చనిపోయినటువంటి వారిని లాజను లేపినటువంటి దేవుడు, అన్ని అద్భుత కార్యాలు చేస్తూ ఉంటే సిలువ మీద ఆయన వేలాడుతూ ఉంటే వీళ్ళు చూసుకొని ఎగతాళి చేసుకొని నవ్వుకొని వెళ్తాడు. అదంటే దుష్ట హృదయం, దురాత్మ పట్టినటువంటి ఆలోచన. అప్పుడు ఉన్నటువంటి యూదుల్ని మనం చూసినట్లయితే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ యొక్క మనోనేతాలు రుడితనం కలిగజేసింది. ఆయన నువ్వు దేవుని కుమారుడు అంటే అవును మీరు అన్నట్టే, ఆ మాటకే ఈ ప్రధాన యాజకులు పెద్దలు వీళ్ళందరూ కూడా మరి అప్పచెప్పడం అంటే మరి మనకు తెలుసు యోధ డబ్బు సంచి కోసం డబ్బు కోసం అని అనేసి. కానీ మంచి మనిషిని లేకపోతే ఏ పాపం ఎరిగినటువంటి వాడిని పాపం మోసి ఆయన సిలువుకు అప్పగించినటువంటి విధానంలో మనం చూసినట్లయితే ఈ ప్రక్రియ అంటే ఒక లేఖనం ప్రకారం నెరవేర్చవలసినట్టుదే ఉందన్నమాట. మళ్ళీ మత్తయి సువార్త 24:21 చూసినట్లయితే, లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడున్నూ కలుగుబో. చూసారా, అనాది కాలం అంటే ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వారు మళ్ళీ సిలువుపై మరణించినంత వరకు ఆ మధ్యకాలంలో
ఆ యొక్క లోక ఆరంభము నుంచి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు ఎవరికి. అలాంటి శ్రమ యేసుక్రీస్తు వారు ఆ కల్వరిగిరిలో అనుభవించినట్టుగా మనము చూస్తాం అన్నమాట. అలాగే లోకసువార్త 22:43 అంటున్నారు, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి నీ చిత్తమైతే తొలగింపు. నీ చిత్తమైతే యేసుక్రీస్తుకి తెలుసు, తండ్రికి తెలుసు. అయినప్పటికీ జరగవలసింది జరగాలి, లేఖనం ప్రకారం అడగవలసింది అడగాలి. ప్రార్థన చేస్తున్నాడు కుమారుడు తండ్రికి, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి నీ చిత్తమైతే తొలగింపు. ఏ గిన్నె? ఈ శ్రమల గిన్నె. ఈ శ్రమల గిన్నెని, లేకపోతే ఈ యొక్క మరణపు గిన్నెను, లేకపోతే ఈ యొక్క పాపముతో నిండి ఉన్న శరీరాన్ని. ఎందుకంటే నువ్వు నేను మనము కళ్ళ ద్వారా ఊహల ద్వారా తలంపుల ద్వారా చేసినట్టు ప్రతి పాపము కొరకు ఆయన మన కొరకు మరణించినట్టుగా మనం చూస్తాం అన్నమాట. అయితే ఈ గిన్నెని నా యొద్ద నుంచి తొలగించు. అయితే ఇది నా ఇష్టం మాత్రం కాదు, నేను అడిగినప్పటికీ నీ చిత్తం సిద్ధించుగాకనేసి కుమారుడు తండ్రికి ప్రార్థిస్తున్నట్టుగా మనం చూస్తామన్నమాట. మరి అలాగే లోకసువార్త 24:44 అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తన గ్రంథంలోను కీర్తనలోను నన్ను గురించి వాయబడినది అన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పు మాటను మీరు వినలేదా? శిష్యులతో చెప్తాను. శిష్యులతో ఏం చెప్తున్నారు? మోషే ధర్మశాస్త్రంలోను లేఖనాల్లోను నేను పుడతాను, 33 సంవత్సరాలు ఉంటాను, మళ్ళీ నేను మరణిస్తాను. అలాగే కీర్తనలోను అనేక మంది ప్రవక్తల ద్వారా లేఖనాల నెరవేర్పు ద్వారా ఇది జరగవలసినది ఉంది, మీకు ముందు నేను చెప్పాను కనుక ఇది మీరు వినలేదా? ఏదేమైనప్పటికీ అసూయ పరులైనటువంటి వారి కేకలే గెలిచి ఆ కేకల్ని ఎక్కడికి పంపించింది? సిలువుపై పంపించింది. అటువంటి కేకలు కాక దేవుడు మరి మన ఎడల చూపినటువంటి ప్రేమను మేము పొందగలుగుటకు దేవుని దగ్గరికి వెళ్తే మనకు సమాధానమును శాంతిని ఇస్తారు. కనుక ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఆ తండ్రితో కుమారుడికి ఉన్నటువంటి ఆ బంధాన్ని వినియోగించుకుంటూ కుమారుడు తండ్రిని ప్రార్థించినట్టుగా మనం చూస్తాం. లోక సంబంధమైనటువంటి తండ్రి, లోక సంబంధమైన తల్లి గురించి మనం మాట్లాడితే అంతని మనం మాట్లాడవచ్చు. ఇక్కడ కుమారుడు తండ్రికి విధేయుడై జీవిస్తూ తండ్రిని అడిగాడు అనమాట. దేవుడు తన పరిశుద్ధాత్మను